హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 76. ధర్మరాజు మార్కండేయ మహర్షి ద్వారా కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని విన్నాడు. అది కూడా అగ్నిదేవుడు వల్ల కుమారస్వామి ఎలా జన్మించాడా అన్నది. కానీ ఈ వీడియోలో ధర్మరాజుకి ఒక సందేహం వచ్చింది. కుమారస్వామి రుద్రాంశలో పుట్టినవాడు అని చెప్తారు కదా, అది ఎలా జరిగింది అన్నది మార్కండేయ మహర్షిని ధర్మరాజు అడిగాడు. ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మజ, పూర్వము మహాశివుడు తన వీర్యాన్ని అగ్నియందు నిక్షేపించాడు. ఆ వీర్యం వలననే అగ్నిహోత్రుడు కుమారస్వామిని పుట్టించాడు. అదీను కాక అగ్నికి రుద్రుడు అని పేరు కూడా ఉంది. అందుచేత కుమారస్వామి అగ్నిపుత్రుడు, శివపుత్రుడు అని చెప్పతారు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి కృత్తికలు అనే పేరు కల 6 మునిపత్తుల రూపంలో ధరించి తన భర్తతో చేరి శ్వేతపర్వతమును అగ్నిరేతస్సును ఉంచి ఉన్నందువల్ల పుట్టినవాడు కావున కుమారస్వామికి కార్తికేయుడు అని పేరు కూడా వచ్చినది. ఆ సమయమున దేవేంద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తన వద్ద పెంచుకుంటున్న దేవసేన అనే కన్యను అక్కడికి పిలిపించాడు. కుమార, ఈ కన్యను బ్రహ్మదేవుడు నీకోసమే సృష్టించాడు, కావున నీవు కన్యను వివాహమాడము అని పలికాడు. దానికి కుమారస్వామి సమ్మతించాడు. తాను పుట్టిన 6వ రోజున కుమారస్వామి దేవసేనను వివాహం చేసుకున్నాడు కాబట్టి నెలలో 6వ రోజు అనగా షష్ఠి లోకములకల్లా పర్వతముగా వెలసింది. అదే స్కంద షష్ఠి అనగా సుబ్రహ్మణ్య షష్ఠి. లక్ష్మీదేవి కుమారస్వామిని చేరున్న రోజు పంచమి. ఆ రోజు లక్ష్మికి నిలయమైనది. ఈ సమయంలో భర్తల చేత విడవబడిన 6 ఋషిపత్నులు అక్కడికి వచ్చారు. కుమార, కొంతమంది దుర్జనులు మేము అగ్నిదేవునితో వ్యభిచరించి నిన్ను కన్నామని అసత్య ప్రచారము చేసినారు. మాకు ఏమీ తెలియదు, కానీ మా భర్తలు మమ్మల్ని విడిచిపెట్టారు. నీవు మాకు పుత్రుడు అవు, నీవే మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు. అమ్మా, మీరు 6 నాకు తల్లులు, నేను మీకు పుత్రుడును, ఇందులో సందేహం లేదు అని దేవేంద్రుని చూసి, దేవేంద్ర, నా తల్లులకు తగు పదవిని ఇవ్వవలను అని చెప్పాడు. ఇప్పుడు దేవేంద్రుడు, కుమార, దక్ష ప్రజాపతి కుమార్తెలు చంద్రుని వివాహమాడారు. వారు చంద్రుని చుట్టూ తారలుగా విరాజిల్లుతున్నారు. అందులో రోహిణి నక్షత్రం పక్కనే ఉన్న అభిజిత్ అనే తార తాను మిగిలిన తారల కన్నా చంద్రునికి ఎక్కువ ప్రియమైనది అగుటకు తాను తపస్సు చేయుటకు వెళ్ళినది. ప్రస్తుతము ఆ స్థానంలో ఈ 6 కృత్తికలను ఉంచవచ్చును అని చెప్పాడు. ఆ ప్రకారం ఆ 6 కృత్తికలు రోహిణి పక్కన ఉన్న నక్షత్ర కూటమిగా ఏర్పడి విరాజిల్లుతున్నారు. ఇంతలో స్వాహాదేవి కూడా అక్కడికి వచ్చి, కుమార, నీవు నా కుమారుడవు, నేను కూడా ఎల్లప్పుడూ నీ వద్దనే ఉండవలనని కోరికగా ఉన్నది అని పలికింది. అమ్మా, అలాగే నువ్వు ఎల్లప్పుడూ నా చెంత ఉండు, నేను నీ కోడలు చేయు సపర్యాలు అందుకుంటూ సంతోషంగా ఉండమ్మా అని అన్నాడు. ఇంతలో సప్తమాతృకులైన హవిష, కాళి, కౌశిక, ఉద్ధత, సారిక, ఆర్య, వైదాత్రి కూడా అక్కడకు వచ్చారు. వీరు మొదట దేవేంద్రుని చేత కుమారస్వామిని చంపడానికి పంపబడ్డారు. ఓ షణ్ముఖ, మమ్మల్ని 3 లోకాలకు మాతలుగా నియమింపు, ఇప్పటి వరకు ఉన్న మాతలను ఆ పదవి నుండి తొలగింపు అని ప్రార్థించారు. దానికి కుమారస్వామి, అదేమిటమ్మా, వారిని తొలగించడం ఎందుకు, మీరు వేరు వరం కోరుకోండి అని అన్నాడు. దానికి వారు, మేము ఈ లోకాలలో ఉన్న పసిబిడ్డలకు ఎల్లప్పుడూ బాధలు పీడలు కలిగించే వరం ప్రసాదించు అని అడిగారు. అయ్యో, అదేమిటి, అలాంటి వరం కోరారు, ఇది న్యాయం కాదు, కాబట్టి మీకు అలాంటి వరమే ఇస్తున్నాను. మీకు మొక్కిన, మిమ్మల్ని కొలిచిన, మిమ్మల్ని వేడిన మీరు ఆ పసిబిడ్డలకు ఎలాంటి హాని చేయకుండా వారిని కాపాడుదురుగాక. మీరు నరులను 16 ఏళ్ళు ప్రాయం వచ్చేదాకా బాధించండి. మీకు నా అంశతో జన్మించిన వాడు రక్షగా ఉంటాడు అని ఒక మగాడిని పుట్టించాడు. ఇంకను శకునిమాత వినత, దైత్యమాత దితి, గోమాత సురభి, సునకమాత సరమ, వృక్షమాత కరంజ, సర్పమాత కద్రువ, కుమారుని మాత లోహిత్యాస, ఈ మాతృకులతో కలిసి గర్భస్థ శిశువులకు, పుట్టిన శిశువులకు బాధ కలుగు చేస్తూ ఉంటారు. అదియును కాక దేవగ్రహములు, పితృగ్రహములు, గాంధర్వ గ్రహములు, యక్షగ్రహములు నరులకు బాధలు కలుగజేస్తూ ఉంటాయి. కానీ ధర్మజ, ఈ గ్రహ బాధలు అన్నీ ఇంద్రియములను జయించిన వారికి, ఎల్లప్పుడూ శుభ్రతను పాటించే వారికి, శాంతి కాముకులకు, శివభక్తులకు ఎలాంటి బాధలు కలిగించలేవు. ధర్మరాజా, ఈ ప్రకారం కుమారస్వామి గ్రహ బాధల గురించి వివరిస్తున్నప్పుడు
అగ్నిదేవుని భార్య అక్కడకు వచ్చింది. కుమార, నేను దక్ష ప్రజాపతి కూతుర్ని. నా తండ్రి నన్ను చిన్నతనమునే అగ్నిదేవునికి ఇచ్చి వివాహము చేశాడు. కానీ నా భర్తకు నా మీద అనురాగం లేదు. నా భర్తకు నా మీద అనురాగం కలిగేటట్టు చెయ్యి అని కోరింది. అమ్మ, బ్రాహ్మణులు అగ్నిలో హవ్యవాహములు చేసేటప్పుడు స్వాహాకార మంత్రంతో వేస్తారు. దానిని బట్టి నీకు నీ భర్త నిరంతరం సాన్నిహిత్యము సిద్ధిస్తుంది అని కుమారస్వామి చెప్పాడు. ఇంతలో బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. అక్కడే ఉన్న శివుని చూసి బ్రహ్మదేవుడు, కుమార, ఈయన మహాశివుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు. ఈమె ఆయన భార్య పర్వతరాజ పుత్రి పార్వతి. వీరే నీ తల్లిదండ్రులు. ఈ పార్వతి పరమేశ్వరులు అగ్నియందు ఆయన భార్యయందు తమ యోగ బలాన్ని ప్రవేశపెట్టి నిన్ను కన్నారు. వీరిని భక్తితో ఆరాధించు అని చెప్పాడు. అప్పుడు కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్కరించాడు. తరువాత ఈశ్వరుడు కుమారస్వామి సమేతుడై భద్రవటం చేరుకున్నాడు. వారి వెంట కుబేరుడు, దేవేంద్రుడు, అమోఘుడు అనే యక్షనాయకుడు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, యముడు, వరుణుడు, చంద్రుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వెంట నడిచారు. ధర్మరాజా, ఆ సమయంలో తారకాసురుడు రాక్షస సేనలతో దండెత్తి వచ్చాడు. క్షణాలలో దేవతల సైన్యాన్ని నాశనం చేశాడు. ఇది చూసి దేవతలు యుద్ధం చేయడానికి భయపడి పారిపోయారు. కానీ దేవేంద్రుడు దేవతా సైన్యానికి ధైర్యం చెప్పి మరలా యుద్ధం చేశారు. రాక్షసులకు దేవతలకు ఘోరంగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శివుడు కూడా పాల్గొన్నాడు. ఒక సమయంలో తారకాసురుడు శివుని రథాన్ని పట్టుకున్నాడు. రాక్షసులందరూ శివుడు తారకాసురుడి చేతిలో మరణిస్తాడని అనుకున్నారు. అప్పుడు శివుడు కుమారస్వామిని చూసి, కుమార, చూచితవా వీడి సాహసము? నా రథాన్ని పట్టుకున్నాడు. వీడికి ఆయువు మూడింది. వెంటనే వీడిని సంహరించు అని అన్నాడు. కుమారస్వామి తన చేతిలో ఉన్న శక్తి ఆయుధాన్ని తారకాసురుడి మీద ప్రయోగించాడు. ఆ శక్తి తారకాసురుడిని దహించింది. మిగిలిన రాక్షసులు సమూలంగా నాశనం చేసింది. దేవతలందరూ కుమారస్వామిని స్తుతించారు. అప్పుడు శివుడు దేవేంద్రుని దేవతలను చూసి, చూచితరా, కుమారుని పరాక్రమం, ఇంక మీదట మీరు నన్ను ఏ విధంగా పూజాభావంతో చూస్తారో అదే పూజాభావంతో కుమారస్వామిని కూడా పూజించండి అని చెప్పి భద్రవటానికి వెళ్ళాడు. ఈ విధంగా షణ్ముఖుడు దేవతలకు శత్రువులైన రాక్షసులను అందరినీ ఒక్క రోజులో జయించాడు. ఈ కథను మనుషులు చదివిన వినిన సమస్త కష్టాలు తొలగి సుఖ సంతోషాలు పొందుతారు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు కుమారస్వామి జన్మం మొదల దానవ సంహారం గురించి వివరించాడు. ఈ రీతిగా ధర్మరాజు మార్కండేయ మహర్షి వలన ఎన్నో గాథలను విన్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.